కుమార్తె నా కూతురు లాంటిది, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏందని అనుకుంటున్నారా? ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు, అందుకే చింతన లేపాను. కుమార్తెని అనవలసిన అవసరం నాకెందుకుంది? అరుచుకుంటాను, శాంతంగా నా మాట ఇవ్వను. వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను. అవి నేనెందుకు చెప్పాను? అవి వాడు కల్పించుకున్నాడు, అడగమను. నేను చెప్పానే నేను. మనసులో ఆలోచన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. నీ ఆచారం మొత్తం తెలిస్తే నేను బయట పెట్టాను. పడేస్తాను నేను నీకు చెప్పానా? మరి నీకు చెప్పానని చెప్పావంట. పెట్టకుండా ఆపరేషన్ అవుతుంది. ఈవిడికి ప్రెగ్నెన్సీ ఉంది, నా పేరు పెట్టుకో అని చెప్పిందట. ఈవిడికి ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి 6 years అయింది. ఇప్పుడే ఆపరేషన్ కూడా అయిపోయింది. ప్రెగ్నెన్సీతో ఉన్నానంటే అయితే నా పేరు పెట్టుకోండి అని చెప్పి నా భర్తకి నేను మంచిదాన్ని కాదు అని చెప్పాడంటండి. నా భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి 2 months నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు అసలు మంచిదాన్ని కాదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే నన్ను ఎప్పుడు 2 months బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు. 2 or 3 months నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు తను. ఈవిడ చెప్పిందంటే మీ ఆవిడ మంచిది కాదు అని. దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే ఆవిడ తను కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వెళ్ళట్లేదు. నాకు ఆపరేషన్ సంవత్సరాలు అయిందండి, పిల్లలు ఇంక కొట్టరు, కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు ప్రసవం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఏదో కొంకం ఇచ్చాడు. అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి. చెల్లెలు బాధపడుతుంది, తల్లి కాదు. చెప్పు లోపల నేనేమి విన్నవిచ్చానని మీరు మాట్లాడుతున్నారు. చెప్పాను ఆ కుమారుడు బాగా లేపుకున్నాను. నేనెందుకు విన్నవిస్తాను? ఆ కుమార్తెను అన్యాయంగా అంటే నాకేమొస్తుంది? ఆ కుమార్తె లాంటిది, కుమార్తెను అనాల్సిన అవసరం నాకేమిటి? కుమార్తెలారా చెప్పలేదన్నా. అమ్మాయి లో జాబ్ చేస్తుంది, జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని తీసుకొని ఆఫీస్ మానేసి ఇంటికి వచ్చి అన్నం వండి పెట్టుకున్నా. నీకు అప్పులు ఉన్నాయి, నువ్వు వండి పెట్టలేవు, నేను నిన్నైనా వదులుకుంటాను కానీ ఆఫీస్ మానేయని అని చెప్పన్నదన్నా. అది మా గొడవలు అంతే తప్ప అమ్మ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మా గొడవలు ఇప్పటికీ చెబుతున్నా. ఆఫీస్ మానేసి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఏలుకుంటా. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.